భగవంతుడు ఒక్కసారిగా నిన్ను అనుగ్రహించి ఇక ఆ క్షణము నుండి నిన్ను శోధిస్తాడు. నీకు డబ్బు మీద మోహం ఉందా లేదా చూస్తాడు. మోహము నీకు లేదని తెలిసినా నీ మీద ధన వర్షాన్ని కురిపిస్తాడు. హౌ హీ విల్ రియాక్ట్ అంటాడు. నీ మనసులో ఏ కామవాంఛ ఉండదు, అయినా కూడా నిన్ను కామ వలయములో పడేస్తాడు. ఏ విధంగా ఉంటావు? తిరస్కరిస్తావా? ఓడిపోతావా? పడిపోతావా? ప్రవృత్తి నివృత్తి ప్రకర్షేణ వర్తతే ఇది. ప్రవృత్తి బంధించేది ఆయన, ఇచ్చేది ఆయనే, నిన్ను తెలియకుండా పరీక్ష పెట్టేది ఆయనే. నికర్షేణ వర్తతే ఇది నివృత్తి. వీడు ఏ విధంగా ఉన్నాడు, నిస్సంగిగా ఉన్నాడా లేదా అనేది కూడా చెక్ చేస్తాడు. చూసారా? ఏదైనా ఇచ్చే ముందరా, అనుగ్రహించే ముందరా పరీక్షలు ఉంటాయి. ఒక్కసారి కాదు, నీవు ఎదుగుతున్న కొద్ది గురు పరీక్షలు ఉంటాయి. ఎదుగుతున్న కొద్ది గురు పరీక్షలు ఉంటాయి. స్టెప్పు 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 ఎదిగావా పైకి వెళ్తావు, లేదా అక్కడి నుంచి పడిపోతావు. పడిపోవడం అంటే ఏమిటిది? ఇక అక్కడి నుంచి నువ్వు ఎదగవు. ఇంకా యువర్ డెవలప్మెంట్ విల్ బి స్టాప్. చుక్కబడిపోయింది నీకు ఈ జన్మకు, అంతే. ఒకసారి కావలసి కానీ విషయ సుఖాలను పెడతాడు. నేను చెప్తూ ఉన్నాను, నువ్వు అనుభవించు అంటాడు. ఒక బ్రాహ్మడు ఉన్నాడు అనుకోండి. బ్రాహ్మడు మామూలుగానే మాంసాహారం తినడు, అది సహజ స్వభావం. గురువు ఏం చేస్తాడు తెలుసునా? కమాన్ ఈట్ అంటాడు. నేను బ్రాహ్మడుని, భ్రష్టు పడతాను, తింటే నా జన్మ పాడవుతుంది అని అంటే వాడు గురువు అనుగ్రహాన్ని సొంతము చేసుకోలేడు. ఏం చేయాలి? తిను అన్నప్పుడు నువ్వు తినాలి. తింటే కదా నీకు తెలుస్తుంది ఏమిటన్నది. ఈ విధంగా చాలా లోతుగా ఉంటాయి ఈ విషయాలన్నీ. అంత చిన్న విషయాలు కావి. మీకు తెలుసో లేదో, నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు చాలా కఠినంగా పరీక్షించేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చాలా ఫ్రీగా ఉన్నా. నేను పరీక్షలు లేవు, పాడు లేవు, ఇంకా వాళ్ళ కథ ఇంతే అని చెప్పేసి సర్దుకొని పోతూ ఉంటాను నేను. కానీ స్టార్టింగ్లోన కనీసం ఒక వ్యక్తికి అనుగ్రహం ఇవ్వాలి అని అంటే కనీసం 1.5 years 2 years వేసి ఉండేవాడిని. కొంతమంది శిష్యులు మీరు చూసినప్పుడు, కాశీనాథు, శాలిని, రకరకాల శిష్యులు, వీళ్ళందరూ ఎప్పుడు నాకు దగ్గరకు వచ్చారు? కనీసము ఒక 1.5 years 2 years సేవలు చేసి నా దగ్గరకు వచ్చారు. అంతవరకు వాళ్ళ దగ్గర తీసుకోలేదు, నేను దూరంగానే ఉంచాను. అంటే నిజమైనటువంటి ప్రేమ ఉన్నదా లేదా అనేది చూడకుండా గనక తీసుకుంటే ఏమవుతుందంటే గురువుకు అనర్థమే, శిష్యుడికి అనర్థమే. ఇద్దరూ నష్టపోతారు. అంటే ఆధ్యాత్మిక జీవితము ఇంత కష్టంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనము 3 పద్యాలు శ్రవణము చేశాము. ఒరునామున్నై వలత్తై వరువరువాన్ ఒనుసుదేయిదు అరుణాచల. అరుణాచల, నిన్నే నమ్ముకొని నేను నీ సన్నిధిలో బ్రతుకుతూ ఉంటే నాకు ఈ పరీక్షలేమిటయ్యా అని అంటూ ఉన్నాడు. మరి ఎందుకు శోధిస్తూ ఉన్నాడు? చూశారా ఎందుకు శోధిస్తున్నాడు అని అంటే విషాన్ని పూర్తిగా కక్కించాలి, కూరలు పూర్తిగా పెకలించి వేయాలి. అప్పుడు ఇంకా పాముకు విషం ఉండదు. సమాధిలో ఉన్నంత మాత్రాన, నిష్ఠ సాధించినంత మాత్రాన వాట్ ఈజ్ మైండ్, మనసులోని సంస్కారాలు ఉన్నాయా లేవా? ఉంటే ఎలా ఉన్నాయి? ఇవన్నీ
బయటపడుతూ ఉంటాయి. విశ్వామిత్రుడు ఎవరు? సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాడు, గొప్ప తపో సంపన్నుడు. ఏం జరిగింది? ఇంద్రుడు పంపించాడు ఒక స్త్రీని. ఆమె రాగానే ఏం చేశాడు? కామానికి గురయ్యాడు, సంసారంలో పడ్డాడు. చూశారా? మరి తపస్సులో ఏ విధంగా ఉన్నాడు? మళ్ళీ ఎందుకు మోహానికి గురైనాడు? ఎందుకు కామానికి గురైనాడు అని అంటే ఇవన్నీ పరీక్షలు ఇంద్రుడు పంపించాడు. అక్కడ కూడా ఏం జరిగిందంటే పరీక్ష జరిగింది. చూశారా? పరీక్ష జరిగింది. అంటే కడిగిన అద్దంలాగా ఉండాలి వాడు, అప్పుడు జీవన్ముక్తి అవుతుంది. శోధించాలి, శోధించాలి, శోధించాలి. ఎందుకు శోధించాలి? పరమాత్మ గురువు. అప్పుడే నీ మనసులో ఉన్నటువంటి కల్మషాలు బయటకు వస్తాయి. ఊడ్చినప్పుడే ఎంత చెత్త ఉందో, ఎంత దుమ్ము పేరుకొని ఉందో తెలుస్తుంది. పరీక్ష అంటే ఏమిటిది? ఊడవడం. గురువు గనక ఊడ్చడం మొదలు పెట్టాడా ఇంకెంతమంది పారిపోతారు? చూశారా? అడుగు అడుగున పరీక్ష ఉంటుంది. నేను గురువుని ప్రేమిస్తున్నప్పుడు, దైవాన్ని ప్రేమిస్తున్నప్పుడు ఇక నేను రెండవ దాన్ని ప్రేమించకూడదు. ఇది బాగా తెలుసుకోండి. నువ్వు బ్రహ్మచారివైనా, సన్యాసివైనా, గృహస్థుడవైనా, మరొకరివైనా, నీవు నిజంగా గురువుని కనుక ప్రేమిస్తే ఇంకా రెండవ వ్యక్తిని ప్రేమించమాక. రెండవ వ్యక్తిని ప్రేమిస్తున్నావు అంటే నీవు దిగజారుతున్నావు, పవిత్రమైన ప్రేమను పోగొట్టుకుంటూ ఉన్నావు. అట్లని ఓ చెట్టులాగా, రాయిలాగా నీ ఉండవలసిన అవసరం లేదు. సంసారంలోనే ఉండు, ధర్మంగా ఉండు, అన్నీ అనుభవించు. కానీ అంటుకోమాక, మోహాన్ని పెంచుకోమాక, సంగత్వాన్ని పెంచుకోమాక. దీన్ని సాధించాలి. నువ్వు సంసారం చేస్తున్నావా లేదా, సుఖాలు అనుభవిస్తున్నావా లేదా, భోగాల్లో రమిస్తున్నావా లేదా అన్నది ముఖ్యం కాదు. ఎలా అనుభవిస్తున్నావు, హౌ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్, హౌ యు ఆర్ రియాక్టింగ్, హౌ యు ఆర్ ఫీలింగ్. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫీలింగ్, రియాక్టింగ్, ఎక్స్పీరియన్సింగ్. అనుభవము, భావ పరంపర, ప్రతిస్పందన. ఈ మూడు నువ్వు చూసుకోవాలి. చేసేది ఒకటి, కోరేది మరొకటి. ఎట్లా అనుగ్రహం కలుగుతుంది? నువ్వు నిజంగా పవిత్రంగా దైవాన్ని, గురువుని ప్రేమిస్తున్నప్పుడు నీవు ఎలా ఉండాలి? నిమిత్త మాత్రం భవ, అంతే. పసిపాపకు నువ్వు పాలు ఇవ్వాలి, పాలు ఇవ్వు. ఎలా ఇస్తావు? తల్లిలా ఇవ్వమాక, ఆయిలాగా ఇవ్వు. చూశారా? ఆయి పాలు తాగించడం వేరు, తల్లి పాలు తాగించడం వేరు. తల్లి ఏం చేస్తుంది? మురిపాలు అందిస్తుంది. పాలు మురిపాలు. ఆ మురిపాల్లో ఏమున్నది? నా బిడ్డ అన్నటువంటి మోహం ఉన్నది, మమకారం ఉన్నది, సంగత్వం ఉన్నది, మాయా బంధము ఉన్నది. ఏమి చేస్తూ ఉన్నా ఆ పవిత్రమైన ప్రేమను కలిగి ఉండాలా. అటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు దైవము కానీ, గురువు కానీ ఎన్ని పరీక్షలు పెట్టినా వాడు ఓడిపోడు, విజయాన్ని సాధిస్తాడు అన్నది సత్యం. చూడండి, చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, బాగా చదువుకునే పిల్లలు, అబ్బాయిలు. గురుదేవా, ఇంక మాకు ఉద్యోగం చేయాలని లేదు గురుదేవా, హిమాలయాస్కి వెళ్ళిపోతాను అంటారు. అక్కడి వెళ్ళి ఏం చేస్తారా? చక్కర్లు కొడతారా? నీవు చేసే జాబ్ నువ్వు చెయ్యి. వయసు వచ్చింది, పెళ్లి చేసుకో, ధ్యానం చెయ్యి,
వీలైనంత గురుసేవ చేసుకో, దట్స్ ఆల్ అని అంటాను. ఏం చేస్తారంటే ఒకవైపు గురువు పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటారు, ఇంకా మాకు చాలా వైరాగ్యం కలిగింది అంటారు. ఏం చేస్తారు? మళ్ళీ ప్రేమలో పడతారు. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, స్వామి నాకు చాలా విరక్తిగా ఉంది స్వామి, నాకు మీ దగ్గర సేవ చేయాలని ఉంది. వాస్తవంగా నేను హిమాలయస్ వెళ్దామనుకున్నాను, మిమ్మల్ని చూసిన తర్వాత మనసు మార్చుకున్నాను. మంచిది బాబు, నీకు చాలా మంచి సంస్కారం ఉంది, నువ్వు ఆ విధంగా ధ్యానం చేసుకో, మంచిదే అన్నాను. కొన్నాళ్ళకి ఏం చేశాడు? ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయితో నిరంతరంగా మాట్లాడుతూనే ఉన్నాడు. మెసేజ్లు, ఫేస్బుక్. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు, స్వామి మీరు చెబితే వింటాడు, ఆ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి మా కులం కాదు, కనీసం మా మతం కూడా కాదు, మాకు అవమానకరంగా ఉన్నది, వాడికి మీరిన బుద్ధి చెప్పండి అన్నారు తల్లిదండ్రులు. సరే అబ్బాయిని రమ్మనమ్మా అన్నాను. వచ్చాడు. ఏమిరా అబ్బాయి, ఏమిటి కథ అన్నాను. ఏం లేదు స్వామి, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది, నేను కూడా ఇష్టపడ్డాను, ప్రేమించాను అన్నాడు. నాకు చెప్పి నువ్వు 10 రోజులు కాలేదు, హిమాలయస్ పోతానన్నావు, నన్ను ప్రేమిస్తానన్నావు, ఇదేనా ప్రేమ అన్నాను. అది దివ్య ప్రేమ స్వామి, ఇది మోహ ప్రేమ స్వామి. చూశారా? ఇప్పుడు అవన్నీ ఎందుకు, నేను కావాలనా ఆ పిల్ల కావాలనా అన్నాను. తల దించుకున్నాడు కాసేపు. వాడికి ఏం అర్థం కాలే. నీకు టైం ఇస్తాను 1 వీక్, ఇప్పుడే నువ్వు చెప్పొద్దు, టేక్ 1 వీక్ టైం అండ్ టెల్ మీ, నీకు ఎవరు కావాలో చెప్పు, నాకు నీకు హెల్ప్ చేస్తా నేను అన్నాను. చివరికి వాడు ఏం చేసాడు తెలిసినా, నాకు అమ్మాయే కావాలా అన్నాడు. చూశారా? దీన్నే క్షణిక వైరాగ్యం అంటారు. క్షణిక వైరాగ్యం వద్దు, శాశ్వత వైరాగ్యం కావాలి. నువ్వు గురువు అంటావు, ప్రేమ అంటావు, సేవ అంటావు, త్యాగము అంటావు, హిమాలయస్ అంటావు, మళ్ళీ నీకు ఎందుకురా ప్రేమ? నీకు ఒక అమ్మాయి కావాలి, నీ కోరికలు ఉన్నాయి, తీర్చుకో, పెళ్లి చేసుకో, ఎంత తిరుగుతావో తిరుగు. నేనేమంటానంటే ఏదైతే ధర్మమో నువ్వు బాగా తింటావా తిను, అందరూ 3 పూటలు తింటారు, నువ్వు 6 పూటలు తిను, వద్దంది ఎవరు? నేనంటా నీకు మోహం ఎందుకురా? నీకు నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది, అదే వద్దు. నిజం చెప్పాలి అంటే పెళ్లి చేసుకునేటప్పుడు నచ్చిన అమ్మాయిని, నచ్చిన అబ్బాయిని ఎప్పుడు పెళ్లి చేసుకోరాదు, నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకోరు. ఎందుకు అని అంటే, నీకు నచ్చింది అనుకో నువ్వు మోహంలో పడతావు, నచ్చలేదనుకో కర్మ అనుకుంటావు. చూసారా? వస్తువు పక్కనే ఉంటుంది, నచ్చిందా ఏం బ్రహ్మం లేరా, ఈ భామ చాలు నాకు, బామ సత్యభామ. ఆ సత్యభామ ఏం చేస్తుంది? ఇత్త అంత అది కృష్ణుడు దండించుకున్నాడు, ఈ భామ కూడా దంతు. నీకు నచ్చలేదనుకో ఇంక నీకు ఏం మనసు ఉండదు, ధ్యానం అంతే. చూసారా? మరి ఏది మంచిది? నీవు మోహించడం మంచిదా, సంగత్వం పెట్టుకోవడం మంచిదా? సంగత్వం లేకుండగా, మోహము లేకుండగా నీవు ఆమెతో ఉండడం మంచిదా? రెండోది మంచిది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండండి, ధర్మంగా ఏమున్నాయో అవన్నీ అనుభవించండి, తప్పు లేదు. కానీ నిన్ను నీవు మరిచిపోరాదు, సాక్షిగా మరిచిపోరాదు, గురువు పట్ల ప్రేమను మరిచిపోరాదు. చూసారా? నేను కావాల్సి కానీ అప్పుడప్పుడు కొన్ని సాధనలు చేస్తూ ఉంటా. అసలు నా మనసు ఎట్లా ఉంది, ఇలా చేస్తున్నప్పుడు నా మనసు ఎలా ఉంటుంది, దాని భావాలు ఎలా ఉంటాయని కావాల్సి కానీ కొన్ని రోజులు సాధన చేస్తూ ఉంటాను నేను.
అప్పుడు నీ ప్రేమ ఏమిటి, నీ సాక్షిగా ఉండే శక్తి ఏమిటి, నీకున్న పటిమ ఏమిటి, ఇవి తెలుస్తాయి. చూశారా? ఈ రకంగా మనం అర్థం చేసుకున్నాం. ఏమని? పరీక్షలు ఉంటాయి, కఠినంగా ఉంటాయి, దాంట్లో జయం పొందాలి, గురువును శాసించాలి. శాసించాలంటే నీవు పవిత్రంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి అనేది మనము అర్థం చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.